వర్క్ జరిగింది. 3 హెచ్బి బై నైట్ కేసెస్లో పెందుర్తి లిమిట్స్లో జరిగినవి. ఒకటి డిసెంబర్లోని, 2 జనవరి ఫిబ్రవరి నెలల్లో జరిగినాయి ఈ సంవత్సరం. ఈ 3 కేసుల్లో కూడా ఆదిప్రసాద్ అని అలవాటు పడిన నేరస్తుడు, రిపీట్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా పెందుర్తి పిఎస్కి సంబంధించినవి. టోటల్ 160 గ్రామ్స్ గోల్డ్ అండ్ 700 గ్రామ్స్ సిల్వర్ ఈరోజు రికవరీ చేసి ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. ఇతనికి ప్రీవియస్గా 17 కేసెస్ ఉన్నాయండి హెచ్బి బై నైట్. ఇప్పుడు 3 కేసెస్లో అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. వీళ్ళలో 3 డిఫరెంట్ కేసులు అండి. ఒకటే నిందితుడు, ఒకటే. ప్రీవియస్గా 15 కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 కేసుల్లో కూడా అతనే నిందితుడు. వస్తుందండి. మాకు జైలు మానిటరింగ్ అని జైలు రిలీజ్ డేటా ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. జైలు మానిటరింగ్ సిస్టమ్ ఉంది మాకు. వాళ్ళందరినీ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పిలిపించి మళ్ళీ వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తాము, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ కదలికలపై కూడా నిఘా పెడుతున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. వేరే స్టేట్ జైల్స్ రిలీజ్ అయితే మన దగ్గర ఉండవండి. కానీ మనకి డేటా అంత గమనం రావట్లేదు. మనం సపరేట్గా అడిగి తీసుకోవాలి. దానికి కొంచెం టైం పడుతుంది. మన స్టేట్ అయితే డేటా వస్తుంది. ఆదిప్రసాద్ అఫెండర్ పేరండి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.